ఇస్తాను, మీరు డబ్బులు కట్టండి. ఒకసారి రాజయ్య గారు సో క్లోజ్ చేద్దాం. ఫైనల్ గా సొల్యూషన్ ఏంది? వాళ్ళు మీరు రైతు డిక్లరేషన్ పెట్టారు, గవర్నమెంట్ తిట్టారు, రేవంత్ రెడ్డి ఉరికిచ్చి కొడతాను అది ఇదని మాట్లాడారు. కరెక్ట్ గా సొల్యూషన్ ఏంది? తిడితే రావు కదా, తిడితే కాదు కదా. కాదు రేవంత్ రెడ్డిని తిడితే వర్క్ అవుతుందా? భరత్ గారు, రాజకీయ విమర్శలు ఉండొచ్చు, కానీ వాళ్ళ కార్యాచరణ ఏంది? రైతు పంట పండించి నెల 15 రోజుల కింద ధాన్యం తీసుకొస్తే వాళ్ళ ప్రణాళిక ఏంటి? సీఎం రివ్యూ ఎక్కడ చేశారు? దొంగలు పడ్డాక 6 నెలలకు ఇప్పుడు సమీక్షలు చేస్తాం, లేకపోతే ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఒరిగేదేంటి? సో అసలు చిత్తశుద్ధి తెలుసు కూడా రైతులు అరిగోసపడతా ఉన్నారు. ఒక్క గ్రామంలో కాంగ్రెస్ సంబంధించిన నాయకులు గాని, ప్రజాప్రతినిధులు గాని, ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని ఎవ్వరు కూడా అటు మొక్కన పోతలేరు. ఎక్కడ కొడతారని భయానికి రైతులు తిరగబడి ఎక్కడ చంపుతారో అన్నంత భయం అక్కడ కొనుగోలు కేంద్రాలు. ఎందుకంటే పొద్దున్న దాకానేమో భార్య డ్యూటీ చేస్తే భర్త సర్ది పట్టుకొస్తా ఉన్నాడు, భర్త తెలంగాణ డ్యూటీ చేస్తాడు, వాళ్ళ పొద్దున వెళ్ళిపోయే పరిస్థితి జరుగుతుంది. కనీసము ట్రాక్టర్ మీద ఉన్న మక్కలను కింద దించాలంటే అమ్మాయిలు లేరు, అక్కడ అమ్మాయిలు ఎక్కించడానికి పైసలు, ఇక్కడ జోకుడు మొదలు పెట్టలేదు. ఎన్ని రకాల కష్టాలంటే చెప్పలేం, వర్ణనాయకం. అరిగోసపడుతుంటే రైతులు, వీళ్ళేమో మేళ పెట్టుకొని వాళ్ళను ఏమంటారు, వాళ్ళు మేళతాళాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. మేలు చేసింది మాత్రం ఏం లేదు. అఫ్కోర్స్ ఒకవేళ కనుక వాళ్ళు ఇంత చేసి 200,000 కనబట్టినట్టు ఓన్లీ పంట మార్పు అనేది ఇప్పటి కాదు, దాదాపు 2-3 సంవత్సరాల కాంచెల్లి పంట మార్పు కావాలి. ఎందుకంటే సాగునీరు బాగా ఎక్కువ, కేసీఆర్ గారి పథకాల వల్ల చేసిన ప్రాజెక్టుల వల్ల సాగునీరు ఎక్కువైంది, భూగర్భ జలాలు ఎక్కువైనాయి, కాబట్టి పంట అధికంగా పండుతా ఉంది. సో పంట పండొద్దని మనం రైతుకు వ్యతిరేకంగా మాట్లాడడం, కానీ పంట మార్పిడి చేయాలనేది డెఫినెట్ గా కమర్షియల్ క్రాప్. కోఆపరేట్ చేస్తారా మీరు పంట మార్పిడి విషయంలో? అది ఆల్రెడీ మా ప్రభుత్వంలోనే మొదలు పెట్టాం కదా. పామాయిల్ సంబంధించిన విషయం అయితే స్టేషన్ గన్పూర్ లో ఏమన్నా ఎక్కడ పండిస్తున్నారు? స్టేషన్ గన్పూర్ లో పండిస్తున్నారా ఆయిల్ పామ్ ఎక్కడన్నా? నేను స్వయంగా 23 ఎకరాలలో నేను కూడా పెట్టాను. స్వయంగా మా భూమిలో నేను కూడా పెట్టాను. మార్పు జరుగుతా ఉంది. గన్పూర్ లో దాదాపు 35,000 ఎకరాల వరకు ఇప్పటికే మొదలు పెట్టారు, జరుగుతా ఉంది. సో తప్పక పామాయిలే కాదు, కూరగాయలు పండించే కార్యక్రమం కావచ్చు, కమర్షియల్ క్రాప్స్ కావచ్చు, సీడ్ బిజినెస్ కి సంబంధించిన క్రాప్ కావచ్చు, ఆ రకంగా ప్రోత్సాహాలు ఇవ్వాలి. అలాంటి వాటికి అంటే రైతుకు శ్రమ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి ప్రోత్సాహం చేయాలి, అదనంగా పెట్టుబడి ఇవ్వాలి. ఈ 2.5 సంవత్సరాలలో 3 సార్లు రైతు భరోసా కొడితే రైతుకి ఎట్లా భరోసా ఉంటది? ఈ ప్రభుత్వం మీద, ఈ కాంగ్రెస్ మీద ఎట్లా నమ్మకం కుదురుద్ది? సో అందుకనే నమ్మకం కుదరక ఏం చేయాలో తోచిన పరిస్థితిలో రైతులు దగ్గర ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 860 మంది చనిపోయింది. ఈ రోజు వివిధ కారణాల వల్ల 4 ఒక్కరోజు చనిపోయింది, మొన్న 3 చనిపోయింది. ఇట్లా రోజు కారణాలు రైతులు మాత్రమే ఎందుకు చనిపోతున్నారంటే డెఫినెట్ గా కాంగ్రెస్ వాళ్ళనే, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హత్యలాగానే మనకు కనబడతాం. ఓకే. సో థ్యాంక్ యూ రాజయ్య గారు, రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు. సో మొత్తానికి సునీత